హలో ఎవ్రీవన్. ముందుగా ఈ తామర గింజల కర్రీ అంటే పూల్ మకానా అంటాం అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మనం ఫస్ట్ ప్యాన్ తీసుకొని 1½ టేబుల్ స్పూన్ అలా గీ అనేది యాడ్ చేసుకోవాలి. దానిలో వచ్చేసరికి మకానా బాల్స్ ఉంటాయి కదా, ఇవి తామర గింజలు అంటారు. సో తెలుగులో ఎలా అంటారు. సో నేను ఏంటంటే ఒక 2 కప్స్ అనేది యాడ్ చేశాను అనమాట దాంట్లో. సో మీరు ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి ఆ క్వాంటిటీ అనేది మెజర్మెంట్ చేసుకొని వేయండి. సో నేనైతే ఒక 2 కప్స్ అనేది యాడ్ చేశాను అనమాట. నేను ఒక గ్లాస్ తీసుకున్న పెద్దది. సో అలా 2 కప్స్ నేను యాడ్ చేశాను. మనం దీన్ని రోస్ట్ చేయాలన్నమాట. సో రోస్ట్ చేసుకొని నేను పక్కన పెట్టేసాను అనమాట. కొంచెం మెత్తగా అవుతాయి అప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి మనం మళ్ళీ ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆరెల్స్ మీరు ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేశాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 ఆనియన్స్ అనేది నేను కట్ చేసుకున్నాను. ఆ 5 ఆనియన్స్ నేను కట్ చేసుకున్నవి అవి నేను దీనిలో యాడ్ చేశాను. నెక్స్ట్ మీరు ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు ఒక 2-3 యాడ్ చేయండి. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ మిర్చి ఒక 5-6 అలా తీసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ కారం అవి వేస్తాం, మసాలా వేస్తాం కాబట్టి. సో ఒక 5-6 అనేది సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మగ్గుతూ ఉంటాయి కాబట్టి ఆల్టర్నేట్గా మనం ఏంటంటే ఒక 3 టమాటాస్ అలా తీసుకుందాం. అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ ఇవి మిక్సీ పట్టాలన్నమాట. ఇవి యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ టమాటోస్. నెక్స్ట్ వచ్చేసరికి అల్లం, వెల్లుల్లి, కొంచెం దాల్చిన చెక్క, నెక్స్ట్ యాలకులు, లవంగాలు, నెక్స్ట్ కొంచెం క్యాష్యూస్ యాడ్ చేసుకోండి, జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ మిక్సీ అనేది నేను పట్టేసాను అనమాట. ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఆనియన్స్ అనేవి మగ్గిపోయిన తర్వాత ఈ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను యాడ్ చేసి ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఆ పచ్చివాసన కూడా మనం పోవాలన్నమాట. సో అందుకే కొంచెం మిక్స్ చేసి కొంచెం మగ్గనిస్తున్నాను. నెక్స్ట్ మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో మన ఇంట్లో మెంబర్స్ బట్టి మనకి ఎంత అయితే కన్సిస్టెన్సీ కావాలో అంత, కొంచెం గ్రేవీలా రావాలి కాబట్టి వాటర్ అనేది నేను యాడ్ చేశాను అనమాట. మీకు ఎంత అయితే వాటర్ కావాలో అంత తీసుకోండి. మ్యాక్సిమం కొంచెం సరిపోతుంది. సో ఇక్కడ నేను యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేశాను. అవంతా అయిపోయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కారం అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. సో కారం కూడా వేసి తిప్పుతున్నాను. ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మళ్ళీ ఈ ఫ్లేవర్స్ అంతా దాంట్లో పట్టాలి కాబట్టి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంచాలి. బాగా మిక్స్ అయిపోయింది. కొంచెం నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ, ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీగా నేను తీసుకున్నాను అనమాట. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మకానా గింజలు అనేవి దాంట్లో మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అవి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇవి కూడా కొంచెం ఎక్కడైతే గట్టిగా ఉంటాయో అవి కూడా మగ్గాయి అనుకోండి, ఇవి కూడా మెత్తగా అవుతాయి బాల్స్ అనేవి. సో ఇవి కూడా నేను బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట మెత్తగా అవ్వడానికి. మనం వీటిని చపాతీలో కానీ ఆరెల్స్ మనం రైస్లో కూడా ఈ కర్రీ అనేది మనం తినొచ్చు. బట్ రోటీస్లో మాత్రం బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని స్టాప్ చేసేసుకొని రోటీస్లో చక్కగా తినొచ్చు. చూడండి ఇక్కడ చాలా బాగా మగ్గాయి. ఒక 2 మినిట్స్ ఉంచుకొని పైన కొత్తిమీర వేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కొత్తిమీర లేకపోతే నార్మల్గా ఆఫ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇదేనండి ఈజీగా ఉండి తామరపువ్వు గింజల కర్రీ.
మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. న్యాచురల్ వే బయట బయట మనం కొనకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.